చేనేత కార్మిక సంఘం యాడికి మండల సమితి ఆధ్వర్యంలో చేనేత కార్మికుల పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని యాడికి మండల తహసీల్దార్కు అందజేశారు. నేతన్న నేస్తం పథకాన్ని ప్రతి ఏడాది 36,000 రూపాయలకు పెంచి ప్రతి చేనేత కార్మికునికి అందించాలని, ప్రతి చేనేత కార్మికుని చేనేత గుర్తింపు కార్డు ద్వారా ముద్రా రుణాలు 1,00,000 రూపాయల వరకు ఇవ్వాలని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు సిల్కు రాయితీ, వర్క్ షెడ్లు అందించాలని, కార్మిక కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చేనేత కార్మికునికి 40 ఏళ్లకే పెన్షన్ అందించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, చేనేత కార్మికులకు ఇచ్చిన రుణాలన్నీ మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాలని, చేనేత మగ్గం కూలీలకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ బీజేపీ ఫస్ట్ ఎట్లా ఉంటే చెప్తా ఇక్కడ చేనేత కార్మిక కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ప్రతి చేనేత కార్మికుడికి 40 సంవత్సరాలకు పెన్షన్, ప్రతి చేనేత కార్మికునికి 40 సంవత్సరాలకు పెన్షన్, ప్రతి చేనేత కార్మికునికి 40 సంవత్సరాలకు పెన్షన్, ప్రతి చేనేత కార్మికులకు కూలీ రేట్లు, చేనేత కార్మికులకు కూలీ. నమస్తే. రెడ్డి శ్రీరాముడు, మండల సహాయ కార్యదర్శి రాముడు, పుల్లాయిరెడ్డి, చేనేత కార్మిక సంఘం సార్. నేను జిల్లా సంస్థ సభ్యుడు ఎంగటం సార్. నా పేరు మా డిమాండ్ సార్ అవి తిట్టండి. ఎట్లా అందరూ చెప్పుకోండి. మళ్ళా కొట్టండి సార్. సార్ బన్నీ సార్, ఈ డిమాండ్స్ పై మీ సమాధానం సార్. సారా చెప్పు సార్. విలేకరు మీద మీరు అడిగేస్తే అవును సార్, ప్రజలకు తెలియలే కదా సార్. గతంలో కూడా ఇచ్చినారు, కార్మికులు ఇంతమంది వచ్చినారు కాబట్టి చదువుతారు. కొందరు తెలియని వాళ్ళు ఉంటారు. నమస్తే అండి. డైరెక్ట్ పోతాంటుంది ఛానల్, లైవ్ ఇది, స్పీకర్ కాదు ఇది, ఛానల్ పోతాంటుంది అట్లా. నమస్తే అండి. ఈ రోజున మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్కి మేము స్పందిస్తూ ఈ సమస్యలన్నీ మీ హైయర్ ఆఫీసర్ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. తక్షణమే దీని మీద స్పందించేటట్లు ఆర్డీఓ గారికి, అట్లనే జేసీ గారికి, కలెక్టర్ గారికి మీ సమస్యలన్నీ సానుకూలంగా వీటి మీద గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎంత వీలైతే అంత తొందరగా వీటిని పరిష్కరించడానికి మేము మా శాయశక్తిలో ప్రయత్నిస్తాం. ఓకేనా? సార్, స్మాల్ రిక్వెస్ట్, ఆ కింది తప్ప నుంచి పైవన్నీ మీరు ఇది చేయొచ్చు. అయితే ఇది మీ చేతుల్లో ఉంటుంది. కూలీ రేట్లు సార్, ఇక్కడ వ్యూవర్స్ అది చెప్పా చేయకుండానే కూల్ రేటు తగ్గిస్తున్నారు. ఇంతవరకు పెంచలేదు, రేట్లు అయితే పెరిగినాయి. ఈ రోజు ఎక్కిస్తాం, రేపు ఎక్కిస్తాం అనుకుంటా కాలయాపన చేస్తున్నారు. వీటిపైన మీరు తక్షణం ఇమీడియట్లీ పిలిపిస్తారని ఇంతకుముందు ఇంకొక అసోసియేషన్ వాళ్ళు కూడా ఇచ్చారు, మీరు ఇచ్చారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాము. కన్సర్న్ లేబర్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ పెడతాం. ఓకేనా? తగ్గించిన చీరల రేట్లు వెంటనే, చేనేత కార్మికులు తగ్గించిన చీర రేట్లు వెంటనే, చేనేత కార్మికులు కూలీ రేట్లు వెంటనే, చేనేత కార్మికులకు 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇవ్వాలి. చేనేతపై జీఎస్టీని వెంటనే రద్దుపరచాలి. చేనేతపై జీఎస్టీని వెంటనే రద్దుపరచాలి. చేనేతపై జీఎస్టీని వెంటనే రద్దుపరచాలి. నేతన్న నేస్తం ప్రతి సంవత్సరం
సంవత్సరానికి 36,000 రూపాయలు ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మికునికి సంవత్సరం 36,000 రూపాయలు ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మికునికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మికునికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గుర్తింపు కార్డులు కలిగిన వారికి ముద్రా లోన్లు తప్పనిసరిగా ఇవ్వాలి. గుర్తింపు కార్డులు కలిగిన ప్రతి చేనేత కార్మికునికి ముద్రా లోన్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మికునికి సిల్క్ రాయితీ ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మికునికి సిల్క్ రాయితీ ఇవ్వాలి. చేనేత కార్మిక కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి 200 ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మికునికి 40 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలి. ప్రతి చేనేత కార్మికునికి 40 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలి. చేనేత కార్మికులకు కూలీ రేట్లు పెంచాలి. చేనేత కార్మికునికి కూలీ రేట్లు పెంచాలి. ఏపీ చేనేత సంఘం వర్ధిల్లాలి. ఏపీ చేనేత సంఘం వర్ధిల్లాలి. చేనేత ఐక్యత, చేనేత ఐక్యత. చేనేత కార్మికులకు వెంటనే విద్యుత్ 200 యూనిట్లు వెంటనే. చేనేత కార్మికులకు 200 యూనిట్లు విద్యుత్ వెంటనే. చేనేత కార్మికులకు కూలీ రేట్లు వెంటనే. తగ్గించిన రేట్లు సీరియల్ రేట్లు వెంటనే. చేనేత కార్మికులకు తగ్గించిన కూలీ రేట్లు వెంటనే. చేనేత కార్మికులకు తగ్గించిన కూలీ రేట్లు వెంటనే. చేనేత కార్మికులకు కుటుంబానికి 200 యూనిట్లు విద్యుత్. చేనేత కార్మికులకు కుటుంబానికి 200 యూనిట్లు విద్యుత్. చేనేత ఐక్యత. చేనేత రాయితీ సంఘాలు చేనేత రాయితీ అమల్లోకి రావాలి. ఏపీ చేనేత సంఘం, ఏపీ చేనేత సంఘం, ఏపీ చేనేత సంఘం. చేనేతపై ముడి సరుకులకు జిఎస్టీని వెంటనే. చేనేతపై ముడి సరుకులకు జిఎస్టీని వెంటనే. చేనేతపై ముడి సరుకులకు జిఎస్టీని వెంటనే. నేతన్న నేస్తం ప్రతి సంవత్సరానికి 36,000 రూపాయలు. ప్రతి చేనేత కార్మికునికి ప్రతి సంవత్సరం 36,000 రూపాయలు. చేనేత కార్మికునికి గుర్తింపు కార్డులు. చేనేత కార్మికునికి గుర్తింపు కార్డులు. గుర్తింపు కార్డులు కలిగిన ప్రతి చేనేత కార్మికునికి ముద్రా లోన్లు. గుర్తింపు కార్డులు కలిగిన ప్రతి చేనేత కార్మికునికి ముద్రా లోన్లు. చేనేత కార్మికులకు సిల్క్ రాయితీ. చేనేత కార్మికులకు సిల్క్ రాయితీ. ప్రతి చేనేత కార్మిక కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్. ప్రతి చేనేత కార్మికునికి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్. ప్రతి చేనేత కార్మికునికి 40 సంవత్సరాలకు పెన్షన్. ప్రతి చేనేత కార్మికునికి 40 సంవత్సరాలకు పెన్షన్. ప్రతి చేనేత కార్మికునికి 40 సంవత్సరాలకు పెన్షన్. చేనేత కార్మికులకు కూలీ రేట్లు. చేనేత కార్మికులకు కూలీ రేట్లు. ఏపీ చేనేత సంఘం, ఏపీ చేనేత సంఘం, ఏపీ చేనేత సంఘం. చేనేతపై ముడి సరుకులకు జిఎస్టీని వెంటనే. చేనేత కార్మికులకు ముడి సరుకులకు జిఎస్టీని వెంటనే. ఏపీ చేనేత సంఘం, ఏపీ చేనేత సంఘం. రంగయ్య మాట్లాడుతుంది. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య మాట్లాడుతున్నారు. సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రంగయ్యన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అది రాదు, స్పీకర్ రాదులే. ఊరు అంతేనా? నువ్వు మాట్లాడు. ఈరోజు ఊరికి మాట్లాడి నేను పట్టుకుంటాను. మన తాడపత్రి నియోజకవర్గం యాడికి మండలం యాడికి గ్రామంలో ఏపీ చేనేత సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు చేనేత సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా మన చేనేత సంఘం కుల్లాయిరెడ్డి గారు, అదేవిధంగా మా మండల సిపిఐ కార్యదర్శి వెంకట్రాముడు, తర్వాత మండల సహాయ కార్యదర్శి రాముడు, మన మండల చేనేత నాయకుడు రాఘవ, శివన్న తదితరులందరూ కూడా ఈ సమావేశానికి హాజరైన దానికి మన రైతు సంఘం నాయకుడు శ్రీరాములు గారికి ప్రత్యేక వందనాలు. ఓవిరెడ్డి రైతు సంఘం నాయకుడు ఓవిరెడ్డి గారికి అందరికి కూడా నేను తాడపత్రి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శిగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏమిటి ఉద్దేశం అంటే, ఫస్ట్
కూలీ రేట్లు పెంచాలి. ఇప్పుడు ఇస్తున్నటువంటి రేట్లను వెంటనే తక్షణం రద్దు చేసి పెంచాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ముడి సరుకులు వెంటనే సప్లై చేయాలి. ప్రతి ఒక్క కుటుంబానికి 200 యూనిట్లు కరెంటు సప్లై చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా నేతన్న హస్తం కింద సంవత్సరానికి 36,000 రూపాయలు ఇవ్వాలి ఖచ్చితంగా. అదేవిధంగా చేనేత గుర్తింపు కార్డులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆ విధంగా లేని పక్షంలో అనేక రాయితీలు వాళ్ళకు పింఛన్తో పాటు ఏమాత్రం కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కమ్యూనిస్టు పార్టీగా ఏపీ చేనేత సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముగించినావా? సెలవు అన్నాను కదా నువ్వు. ఎవరన్నా మాట్లాడుతాను. యాడికి మండల చేనేత నాయకుడు బండారు రాఘవన్న మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడికి వచ్చేసిన ప్రతి చేనేత కార్మికునికి విప్లవాభివందనాలు. ఈరోజు ఇక్కడ దేశంలో వ్యవసాయం తర్వాత ఇంకా 12,000 రూపాయలు అంటే 36,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికునికి 36,000 రూపాయలు నేతన్న నేస్తం కింద అందివ్వాలి. అలాగే ఉచిత విద్యుత్తు 100 యూనిట్లు అన్నారు. 100 యూనిట్లు సరిపోదు. ఎందుకంటే ప్రతి చేనేత కార్మికునికి అణులు తొక్కడానికి మిషన్ ఉంది, జాకెట్లు వేయడానికి మిషన్ ఉంది. ఇవి చాలామందికి తెలియదు. ప్రతి ఒక్కటి ఉచిత విద్యుత్ మీద ఆధారపడి ఉంటుంది. కరెంటుకు సంబంధించే ఆధారపడి ఉంటుంది. ఒక అణులు కానీ ఒక జాకెట్ కానీ ఒక్కొక్కరికి 3-4 జాకెట్లు ఉంటాయి. ప్రతి ఒక్క జాకెట్కు ఒక మిషన్ ఉండాల్సిందే, తప్పనిసరిగా మోటార్ ఉండాల్సిందే. అది వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన 100 యూనిట్లు అంతా 10-15 రోజుల లోపల సరిపోతాయి. అయితే దాని బిల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఉండే రేట్లలో ఈ వీవర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే సావుకారులు పెరిగినప్పుడు 2-3 నెలల తర్వాత పెంచుతారు. తగ్గింపు ధోరణి వస్తే ఇమీడియట్లీ 1 గంట లేటు లేకుండా తగ్గిస్తారు. ఇది చాలా అన్యాయం. ఇంతకుముందు మాస్టర్ వీవర్స్ ద్వారా మేము ముడి సరుకులు తెచ్చుకొని చేస్తాంటే అప్పుడు రేట్లు చేస్తున్నారు సరే. ఇప్పుడు మేము కూలికి నేస్తున్నాం. కూలి ఎందుకు తగ్గించేది? ఇది అర్థం కావడంలే. ఇంతకుముందు రేట్లు తగ్గినాయని రేషాలు, ముడి సరుకులు, జర్రీ, వార్పు ఇవన్నీ తగ్గినాయని ఇది చేస్తాండి. సరే, సహజంగానే అది మనకు తెలిసిన విషయమే. ఈ కూలి మీరు రేటు ఎంత అమ్ముకుంటాడారో మాకు అనవసరం. కూలి మేము మీ కింద కూలి చేసుకుంటున్నాం. కూలి కష్టపడి తల్లి, బిడ్డ, భార్య అందరూ కష్టపడితే కానీ చీర బయటికి రాదు 2-3 రోజులకు. అటువంటి కూలి పని చేసుకుంటండి ఇమీడియట్ తగ్గిస్తారు రేట్లు. ఇది తగ్గించుకోకుండా దీనికి ఒక ప్రణాళిక ప్రకారం ఎంఆర్ఓ గారిని కలిసి దీనికి మెమోరాండం ఇవ్వాలని ఉన్నాం. ఇంకోటి, ఇంతకుముందు గడిచిన ప్రభుత్వం 52 సంవత్సరాలకు 51 సంవత్సరానికో పెన్షన్ అన్నారు. పెన్షన్ అంటే ఇప్పుడుండే పరిస్థితులలో ఆరోగ్యరీత్యా 40-45 ఏళ్ళకే మగ్గాలు ఆరోగ్యాలు ఎఫెక్ట్ వస్తున్నాయి మనం తిండి తీర్థాలతో నుంచి. కాబట్టి ప్రభుత్వానికి 40 సంవత్సరాలకి పెన్షన్, ప్రతి ఒక్క చేనేత కార్మికునికి 40 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే ముద్రా లోన్లు తీసుకున్నారు. గుర్తింపు కార్డులు చాలామందికి లేవు, ఢిల్లీ కార్డులు అవి. ఆ ఢిల్లీ కార్డులు ఇచ్చి ఢిల్లీ కార్డుల ద్వారా ముద్రా లోన్లు ఇవ్వాలి. ముద్రా లోన్లు ఇప్పుడు ఇందులో ఎంతమందికి వచ్చినా ముద్రా లోన్లు తెలియవు. ఆ ముద్రా లోన్లు అంటే కోట్లు ఎగరగొట్టేటోళ్ళు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం జాబితాలో కోట్లకు ఎగనామం పెట్టినోళ్ళు అంబానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు ఉన్నారు. చేనేత కార్మికుడు తెచ్చుకున్నాడనుకో వానికి గోరి కట్టేదోటి తక్కువ. ఈ బ్యాంకర్లు గోరి కట్టేదోటి తక్కువ. అతను తెచ్చుకుంటే చేనేత కార్మికుడు 20,000-25,000 తెచ్చుకుంటాడు. ఆ సబ్సిడీ అది వచ్చిందంటే అసలు చూపిరు. ఈ వడ్డీ కింద ఈ తగ్గించిన కూలీ రేట్లలో
కుటుంబాలు పోషణకు బరువైన స్థితిలో ఆ వడ్డీలు కట్టుకోకుండా ఉన్నప్పుడు ఆ సబ్సిడీ మార్జిన్ ఏదైతే ఉందో అది అట్లే వాళ్ళు చెప్పకుండా జమ చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులలో ఇచ్చిన రుణాలు మాఫీ చేసి కొత్తగా ముద్రా లోన్లు ₹1,00,000 వరకు ఇవ్వాలి బ్యాంకర్లు. ఆ విధంగా డిమాండ్ చేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి చేనేత కార్మికునికి విప్లవాది వందనాలు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఆడికి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే మనకు తగ్గించిన చీర రేట్లు పెంచాలా. రెండోది వచ్చేసి మనకు నేతన్నలకు 200 యూనిట్లు విద్యుత్ ఇవ్వాలా. ఆల్రెడీగా ఇప్పుడు 100 యూనిట్లు ఇస్తున్నారు, కానీ 100కి 25 మందికే వర్తిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రాఘవన్న చెప్పినట్లు మగ్గాలకు అనేక మిషన్లు ఉన్నాయి. 24 అవర్స్ కరెంటు లేనిది ఇక్కడ మగ్గనేసే కాదు. అట్లా కొంచెం ఒక్క యూనిట్ దాటిపోయినా కానీ 100కు పూర్తి అమౌంట్ కట్టాల్సిన పని వస్తుంది. అట్లా కాకోకుండా ఇప్పుడు మాకు 200 యూనిట్లు అమల్లోకి చేస్తే కన్నా మాకు ఆల్మోస్ట్ 90 మందికి వర్తిస్తుంది, 90% వర్తిస్తుంది. రెండోది మాకు నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి కాబట్టి మాకు 5 ఏళ్ళ నుంచి గత కాలంలో 5 ఏళ్ళ నుంచి మాకు ఒకే సీరియల్ రేటు ఒకే విధంగా నడుచుకుంటూ వచ్చింది. ఈరోజు 3 నెలలు అన్సీజన్ అని చెప్పి 5 నెలలు అవుతుంది, చీరకు 100 నుంచి 300 రూపాయల వరకు తీసేసినారు. మాకు అవే పాత రేట్లే కొనసాగాలని చెప్పి మేము మాస్టర్ వీవర్స్ వాళ్ళకు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ స్టాఫ్ దగ్గరికి వచ్చినది దానిపైన విద్యుత్ పైన మనకు నేతన్న నేస్తామని చెప్పి సంవత్సరానికి పోయిన ప్రభుత్వంలో 24,000 రూపాయలు ఇస్తాండ్రి. ఈ ప్రభుత్వం వాళ్ళు మనకు 35,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, 36,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అది ఖచ్చితంగా మనకు అమలు పరిస్తే మాకు కొంచెం ఊరట కలిగినట్లు ఉంటుందని మేము ఈరోజు సిపిఐ పార్టీ తరఫున నేతన్న అందరి ద్వారాగా చేనేత సంఘం తరఫున మేము ఇక్కడ తెలియజేసుకుంటున్నాము. మూడో విషయం వచ్చేసి మాకు ఇంతకుముందు గత కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ మాకు రాయితీ పుస్తకాలు అనేవి ఉండే చేనేతకు. మాకు సబ్సిడీ ధరలతో రేషాలు కొనుగోలు చేసుకుంటా అంటే ఆ విధంగా ఇప్పుడు కానీ మాకు అదే రావాలని మళ్ళీ కోరుకుంటున్నాము. మాకు ఇంతకుముందు గతంలో ఈఎస్ఐ కార్డు అని నేతన్నలకు కూలీ వాళ్ళకు ఉండేటివి, ఈఎస్ఐ కార్డు కార్మికుల కార్డు అని, దానికి ఇన్సూరెన్స్ ఉండేది. మేము ఏదో సంవత్సరానికి ఇంత అని కట్టుకుంటా అంటే నాణ్యమైన ఆరోగ్యం చూపించుకుంటా అంటే ఇక్కడే ఇప్పుడు తాడపత్రి తాలూకా నియోజకవర్గంలోనే ఉంది కార్మికుల హాస్పిటల్. అది మాకు అమల్లోకి వస్తే మా కుటుంబానికి అందరికీ నేతన్న కుటుంబానికి అందరికీ బియ్యం కార్డు ద్వారాగా అందరూ ఎంతమంది సభ్యులు ఉంటారో అందరికీ హెల్త్ కార్డు ఇస్తే అంతా అక్కడ ఆరోగ్యాలు అందరూ చూపించుకునేకి నాణ్యమైన ఆరోగ్యం చూపించుకునేకి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము. మాకు నేతన్నలు వెంటనే చీరలకు అన్సీజన్ వచ్చిందని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చీరలు తీసేసుకుంటున్నారు. అట్లా కాకోకుండా ఈ మండలంలో చేనేత సంస్థ నాయకులు ఉంటారు కదా, నేతన్నలు ఉన్నారు. కొంతమందిని పిలిపించి మేము రేపు నెల నుంచి 200 తీసేస్తాము, మళ్ళా 2 నెలలు ఉన్నాక పెంచుతామని చెప్పి కొంచెం నేతన్నకు ఆసాములకు అన్యసంధానంతో